వెల్కమ్ టు RR9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకుల సామ్రాజ్యాన్ని ఏరిపారేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక జగ్గయ్యపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగ్గయ్యపేట శాసనసభ్యుల వారు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, అలాగే టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం చెప్పిన మాటలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. నిజంగా సభ్య సమాజం పూర్తిగా సిగ్గుపడే విధంగా మరి ఆ విధంగా మాట్లాడుతుంటే, ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే, ఆ విధంగా రౌడీజం చేస్తూ ఉంటే వాళ్ళు ఏమాత్రం కూడా అధికార పార్టీ ప్రతిపక్షం మీద దాడి చేసినట్టు. నిజంగా ఈ విధంగా ఎవరైనా సరే దాడి చేసినా, అక్రమాలు అరాచకాలు చేస్తే తప్పకుండా చట్టం వాళ్ళు మీ చర్య తీసుకుంటుంది. అంతా ఎక్కడ కూడా కక్ష సాధింపు లేదు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా కక్ష సాధింపులు. ఆ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు మీద ఎటువంటి నేరం లేకుండా ఎటువంటి మాట్లాడుతూ ఉన్నారు, యంత్రాంగాన్ని బెదిరిస్తూ ఉన్నారు, ఒక్కొక్కళ్ళు మీ ప్రేలాపనలు ప్రేలుతూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికే భారతీయ నాగరిక శిక్షా స్మృతి కింద క్లాజ్ 1ఆ రోజున ఆయనకి బాసటగా నిలబడితే అది నీది అక్రమం. అంతే తప్ప ఒక వాంటెడ్ క్రిమినల్ని, ఒక వ్యవస్థీకృతమైనటువంటి నేర సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి వ్యక్తిని, మరి ఏమాత్రం కూడా ప్రజలు అంటే ఏమాత్రం కూడా లెక్కలేనటువంటి వ్యక్తిని, అసలు న్యాయ వ్యవస్థ అంటేనే బేఖాతరు చేసేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఇది అక్రమం అని అంటే అసలు మీ బుద్ధిని ఏమనాలా? మీరు మనుషులా కాదా? మీరు మానవ మృగాలు, మనిషి ముఖం కప్పుకున్నటువంటి మృగాలుగా మీరు ప్రవర్తించినటువంటిది నిజం కాదా? అందుకే ప్రజలు మిమ్మల్ని చేత్కరించి ఇంట్లో కూర్చోబెట్టినటువంటి విషయం ఇప్పటికి కూడా మీకు గుర్తెరగకపోతే మీకు బుద్ధి మాంద్యమా, లేకపోతే మూర్ఖత్వం ఇంకా ఇంకా మరి మీలో పెచ్చరిల్లిపోయిందా అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బొత్స సత్యనారాయణ అంటా ఉన్నాడు అక్రమము అని. నీ అక్రమాలు ఎన్ని?
రాజధానిని ఏమన్నావు నువ్వు? గొప్ప రాజధాని నిర్మాణం చేస్తే అది ఏముంది అక్కడ అని నువ్వు ఎద్దేవా చేసినటువంటి శ్మశానం అన్నటువంటి వ్యక్తివి నీవు. నీ మనస్థితి ఏంటి, నీవేంటి, నువ్వు అసలు మాట్లాడే తీరు ఏమిటి, నీది అర్థమవుతుందా ప్రజలకి అని మేము అంటా ఉన్నాం. అలాగనే న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేదు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కడా అసలు న్యాయ వ్యవస్థని అవహేళన చేస్తూ మరి మీరు కాదా ప్రవర్తించింది? అసలు ఏ కేసుని మీరు సరిగా స్పందించారు? చివరికి న్యాయమూర్తుల్ని అవహేళన చేసి మీ సోషల్ మీడియాలో వాళ్ళని భ్రష్టు పట్టిస్తే చివరికి వాళ్ళ రిజిస్ట్రారు మీ మీద కేసులు పెడితే దానికి కూడా అతిగతి లేనటువంటి మీ సిఐడి నీ పరిపాలనలో ఏ రకంగా వ్యవహరించింది? నీకు ఆ మాత్రం కూడా సిగ్గు లేకుండా మాట్లాడితే ఏమనుకుంటారు అనేది కూడా మీకు ఎప్పటికీ తెలియకపోతే ఇక మిమ్మల్ని ఎవరో కూడా క్షమించేటటువంటి ప్రసక్తే లేదు. అంబటి రాంబాబు అంటా ఉన్నాడు, చంద్రబాబు గారు ఒత్తిడి చేశారు, లోకేష్ గారు ఒత్తిడి చేశారు అని. అసలు